పేరభక్తుల రాజశేఖరం గెలుపు గోదావరి జిల్లాల అభివృద్ధికి మలుపని అనపర్తి తెలుగు మహిళా అధ్యక్షురాలు జుత్తుకు సూర్యకుమారి అన్నారు. ఈ కార్యక్రమానికి అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుత్తుకు సూర్యకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కాన్రేగుల గ్రామంలో కూటమి అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరానికి 1వ బ్యాలెట్ పైన అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ని కలిసి అభ్యర్థించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ ఫీజులను విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా విడుదల చేసిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు. అదేవిధంగా పీజీ చదువుకునే విద్యార్థులకు 12,000 రూపాయల స్కాలర్షిప్ ప్రవేశపెట్టారని, అలాంటి ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాభక్తుల రాజశేఖరాన్ని గెలిపించుకుంటే ఉపాధ్యాయులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తగు పరిష్కారానికి కృషి చేస్తారని, కాబట్టి ఉపాధ్యాయులందరూ మొదటి ప్రాధాన్యత ఓటును పేరాభక్తుల రాజశేఖరానికి మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేకేటి శివ, గుండు సత్యవతి, అనుసూరి సూర్యకుమారి, పేపకాయల సురేష్, పేపకాయల కృష్ణ, బత్తుల చంద్రరావు, పంపన ప్రసాదరావు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, కొండేపూడి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షుడు ముమ్మిడి శివ, అడబల చక్రధర్, పేకేటి మాధవరావు, మహావిష్ణు, వడ్లమురి దుర్గాప్రసాద్, పేపకాయల శివకుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఏదైతే మన రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకి గ్రాడ్యుయేట్ సెలక్షన్ జరుగుతుందో ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామం పర్యటించడం జరుగుతుంది. అలాగే పెదపూడి మండలం కాండ్రేగల గ్రామంలో ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ సెలక్షన్కి అభ్యర్థులను అభ్యర్థించడానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇక్కడ 88 ఓట్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఎవరినైతే పేరాభక్తుల రాజశేఖరం గారిని నిలబెట్టిందో ఆయనకు ఓటేసి గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా బలపరచమని కోరుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా చెప్పడం ఒకటే, ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని నమ్మే మేమందరం కూడా శాసనసభకి 164 స్థానాలు కల్పించడం జరిగింది. ఈరోజు శాసన మండలిలో కూడా మేము ఎక్కువ స్థానాలు ఇవ్వాలంటే ఈయనకు ఓటేసి గెలిపిస్తామని అభ్యర్థులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మన రామకృష్ణారెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయో వాటి అన్నింటికీ కూడా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 8 నెలల కాలంలోనే ఈరోజు గ్రామాలన్నింటిలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్స్ వేయడం, అలాగే ఎక్కడైతే బీటీ రోడ్స్ వేయడం, రోడ్లన్నీ కూడా అన్నీ కంప్లీట్ చేయడం, అలాగే మనకి ఏదైతే సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా తొందరలోనే అమలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్ పెంచుతానన్నారు, అది 4,000 చేసి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే మహిళలకి దీపం 2 కింద గ్యాస్ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఏదైతే జూన్ నెలలో తల్లికి వందనం పేరుతో జూన్ నెలలో వేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా యువకులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ సమస్యలు తెలుసుకుని విదేశాలు వెళ్ళి ఈరోజు 7 లక్షల కోట్లు పరిశ్రమలు తీసుకొచ్చి ఎక్కడ మా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ నిరుద్యోగ యువత అనేది ఉండకూడదని ఆయన ఉద్దేశంతో 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కాలంలోనే కల్పిస్తామని యువతందరికీ కూడా మాట ఇస్తున్నారు. మనకి ఆంధ్ర రాష్ట్రం ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు ఉన్నారో వారందరికీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి రేపు 27వ తారీఖున మన పెదపూడి మండలంలో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సార్వజనీన ఓటు అనేది అందరికీ ఉంటుందండి. అది మనం శాసనసభలో ఇచ్చి 164 స్థానాలు కల్పించుకోవడం జరిగింది. ఇప్పుడు శాసన మండలి ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు 63వ జన్మదినోత్సవ వేడుకలను కాకినాడ నగరంలో ఆయన వీరాభిమాని వైరాడి శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆనంద నిలయం వసతి గృహంలో జరిగిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, సెటిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీ, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్,
బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్లు పాల్గొని విద్యార్థుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్స్, స్వీట్స్ పంపిణీ చేసి భోజనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తరువాత విలన్ పాత్రల్లో ప్రేక్షకుల ఆదరణ పొందారని అన్నారు. ప్రస్తుతం ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారని పేర్కొన్నారు. జగపతి బాబు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అభిమానులు నున్నా శివ, జగపతి బాబు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వైదాడి స్వామి, వైదాడి గణేష్ కుమార్, గబ్బర్, రామకృష్ణ, పివివి సత్యనారాయణ, ఎ శ్రీను, ఎం సాయి స్వరూప్, వైజయ తదితరులు పాల్గొన్నారు. మన పెద్దలందరూ వస్తారు, దయచేసి సైలెంట్గా ఉండండి. మన గౌరవనీయులు పెద్దలు శ్రీ పైడా కృష్ణమోహన్ గారికి వేదిక మీద ప్రతి సంవత్సరం కూడా క్రమ తప్పకుండా మేము ప్రతిసారి చేస్తూనే ఉంటాం. దీనికి అతిథులుగా మా ట్రస్ట్ని సపోర్ట్ చేస్తారు. ఇదే ఆనంద నీళ్ళలో ప్రతిసారి కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడున్న మరి యొక్క కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న ఆనంద నీళ్ళ కమిటీ అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేసి మరి మేము చేయడం కానీ మా మీద అభిమానంతో ప్రతిసారి ఇస్తున్నారు. ఆ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సమయం ఎక్కువైంది కాబట్టి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం చేసే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా మా వచ్చిన పెద్దలకి సర్కారు అరవై 63వ పుట్టినరోజు మన జగపతి బాబు సినీ నటుడైన హీరో అండ్ విలన్గా నటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాకుండా అందరినీ మొత్తం భారతదేశం యొక్క ప్రజలందరినీ కూడా మెప్పులు పొందిన గొప్ప నటుడు మన జగపతి బాబు గారు. అటువంటి నటుడికి మరి ఇటువంటి వీరాభిమానులు మన శివ కానీ మన గబ్బర్ కానీ అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు శివ నాకు ఎప్పటి నుంచో నాకు ఫ్రెండు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా లేకపోయినా తన చిన్న వ్యాపారం చేసుకుంటున్నా కూడా ఏ రోజు ఆయన పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఇలాగే పార్టీ యొక్క నాయకుల్ని అలాగే ప్రముఖ వ్యక్తులందరినీ, కాకినాడ వ్యక్తులందరినీ పిలిచి ఏదైనా అంటే ఒక పుట్టినరోజు చాలా మంది ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళతో జరుపుకుంటుంటారు. కానీ శివ ఏంటంటే ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అన్నదానం రూపాన ఇలాగే లేకపోతే ఆనంద నిలయంలో ఇలా పేద ప్రజలు అదే అనాథ పిల్లలు మధ్యన జరుపుకోవడం ఎన్నోసార్లు నేను చూస్తూ ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ఇటువంటి పుట్టినరోజులను ఇటువంటి కార్యక్రమాలను ఇలాంటి పిల్లల మధ్యన జరుపుకోవడం చాలా ఆనందదాయకం. వాటికి కూటమి నాయకులతో కలిసి జగపతి బాబు పుట్టినరోజు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. జగపతి బాబు గారి యొక్క
63వ జన్మదినోత్సవం ఈరోజు ఆనంద నిలయంలో బాలబాలికలకి పండ్లు పంపిణీ ద్వారా జరుపుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. నాయకుడిగా ప్రతి నాయకుడిగా కూడా చిత్రాల్లో రాణించి హీరోగా ఎంత రాణించారో విలన్ పాత్రలో కూడా అంతకు మించి ఆయన యొక్క ప్రతిభను చాటి ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఏకైక ప్రతినాయకుడిగా ఉన్నటువంటి జగపతి బాబు గారికి 63వ జన్మదినం జరుపుకుంటున్నాం. గత శివ 35 ఏళ్ల క్రితం కూడా ఆయన జగపతి బాబు దేంట్లో ఏదో తీసుకొచ్చి అందులో పెట్టాడు. బీజేపీలో ఉండగా జరిపింది. అప్పటి నుంచి కూడా అతను శివన్ చూస్తే ఇంటి పేరు నాకు గుర్తుంది, జగపతి బాబు శివబాబు అనే శివ అనే గుర్తుంటుంది. జగపతి బాబు అంటే పిచ్చ అభిమానంతో ఆయన ప్రతి పుట్టినరోజుకి కూడా చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫంక్షన్లో కానీ హీరోగా ఇప్పటికీ కూడా ఫంక్షన్ జరుపుతూ జగపతి బాబుకు నమ్మిన బంటిగా శివ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ 63వ జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉంది. మరికొన్ని సినిమాల్లో ఆయన ఇంకా బాగా నటించి జీవించి మరి ఆయన ఇంకా వృద్ధిలోకి వస్తూ ఆయన అభిమానులకి ప్రజలకి కూడా కోరిక తీరుస్తారు. మంచి వ్యక్తి జగత్ బాబు, అటువంటి వ్యక్తి ఇంకా రావాలని చెప్పి పైకి సినిమాలకి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.